చాలా బాగా ఉందండి బేసిక్గా. నేను ఆశ్చర్యపోయాను. ట్రాన్స్ఫర్మేషన్ ఈసారి ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది. బేసిక్గా ఆయన అంటే సినిమా హీరో, పెద్దగా రాజకీయం తెలియదని కొంతమంది అపోహ ఉండే. మీ ప్రత్యర్థులు కూడా చాలాసార్లు ఆయన జీవితంలో ఆయన ఒక్కడి గెలిస్తేనే చాలని అవహేళన చేసిన పరిస్థితి. ఎక్కడ కూడా కుంగిపోని నాయకుడిగానే ఉన్నాడు. పరిపాలన విషయానికి వచ్చేసరికి ఆ దక్షత కనిపించిందంటారు ఆయనలో. మీరు స్పష్టంగా చూస్తున్నారు కదా, నేర్చుకుందామనే ఉద్దేశం ఉంటే అంత కష్టమైనది ఏం కాదు. ఆయనలో కసి ఉంది. మొదటి నుంచి చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు నేను పెద్ద రాజకీయవేత్తని, నాకు మొత్తం తెలుసని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పలా. ఆయన కూడా ఎప్పుడు చూడండి, ప్రతి మీటింగ్లోనూ ఆయన చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అత్యంత అద్భుతమైన స్టేట్స్మెన్, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన ద్వారా మేమంతా నేర్చుకోవాలని క్లియర్గా చెప్పారు. ఏ మాత్రం హెసిటేషన్ లేదు. అంత ఒబీడియన్సీ ఉందంటారు ఆయన. ఓపెన్ గానే చెప్పారు కదా, దాంట్లోంచి ఆయన ఓపెన్ గానే చెప్తున్నారు ఎప్పుడైనా కానీ. స్టేజ్ల మీద చెప్పడం వేరు, నిజ జీవితంలో ఒబీడియన్సీ ఉండడం వేరు. చేసి చూపిస్తున్నారు కదండి. ఎక్కడన్నా కానీ స్టేజ్ మీద చెప్పడం కాదు, మీకు ఎక్కడైనా కానీ స్టేజ్ మీద చెప్పి బయటకు వెళ్ళే వాళ్ళు అలాంటి వ్యక్తి ఆయన కాదు గ్యారంటీగా. ఫస్ట్ థింగ్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కడోసారి కనపడుద్ది, ఎక్కడోసారి అలుగుతారు, ఎక్కడోసారి ఏ అవుతాయి, దీంట్లోంచి ఏ బ్యాడ్ స్టేట్మెంట్స్ వస్తాయి, దాంట్లో జిట్టి కొట్టు అనుకుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు. ఎక్కడైనా కానీ కొంచెం అయినా కానీ మాట తప్పి మాట్లాడి నేను ఎక్కడ లేదు. నాకు అత్యంత గౌరవం అందుకే బేసికల్ ఆయనతో. ప్లస్ అదే కాకుండా చెప్పింది టక్మని చేశారు. ఇప్పుడు మేజర్గా ఏంటంటే మంచి లక్షణం ఆయన దగ్గర, సమస్యను చూసి స్పందించగలిగితే చాలండి రాజకీయ నాయకుడు. నాకు తెలిసినంతవరకు స్పందించడం అనేది ఆయనలో సహజంగా ఉన్న గుండె గుణం అయింది. నేను నా ప్రత్యక్షంగా చూశాను. నేను మీకు చెప్పాను కదా ఇందాక, వాటర్ బాటిల్ తీసుకెళ్ళి, సార్ ఈ వాటర్ బాటిల్ సార్ మా వాళ్ళు తాగుతుందంటే బేసికల్లీ దాంట్లోంచి ఇక్కడి నుంచి చూసుకెళ్తే ఆ గ్రీన్గా ఉండేదాన్ని చూసి ఇదేంటి ఇది ఎడతా అవుతున్నారు ఎట్లా అని చెప్పేసి అక్కడ స్టేజ్ మీద ఉన్నారు ఆయన. ఆ ప్రోగ్రామ్ అయిపోయి నేను దిగి గుడివాడ వచ్చేసరికి ఆఫీసర్స్ అందరు నా దగ్గరికి వచ్చారు. సార్ ఇప్పుడే ఆర్డర్స్ వచ్చినాయి సార్, బేసికల్లీ ఇప్పుడు అన్నిట్లోనే టెస్ట్ చేయించమన్నారు, ఎక్కడెక్కడ ఏం బాగాలేదో మొత్తం అన్నిటిని ఫిల్టర్స్ అన్ని క్లీన్ చేయించమన్నారు. అంటే దట్స్ ఎ బిగ్ థింగ్ బేసికల్లీ దాంట్లో. అలాగే నేను అడిగిన చోటుకల్లా అడిగినవి కూడా బాగానే ఎప్పుడు అవుతా ఉన్నాయి. శాసకీయ నిధులు అంటున్నారు, ఇవి అంటున్నారు, ఏ ఒకటి పంచాయతీరాజ్ నుంచి నిధులు వస్తూనే ఉన్నాయి తప్పకుండా. ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడన్నా మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడన్నా కలవాలన్నప్పుడు ఆయన అవైలబిలిటీ ఎంత ఈజీగా ఉంటుంది? బేసిక్గా చెప్పాలంటే నారా లోకేష్ గారు కానీ, కేటీఆర్ లాంటి వాళ్ళు కానీ, ఒక పెద్ద మినిస్ట్రీస్ చేతిలో ఉన్నప్పుడు కానీ, రాష్ట్రంలో ఈ రాష్ట్రమైనా పక్క రాష్ట్రమైనా అలాంటి మినిస్టర్ అవైలబిలిటీ కొద్దిగా కష్టంగా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టుగా కనపడతా ఉంటాయి. ఎంత ఈజీగా మీకు అవైలబుల్లో ఉంటారు ఆ మినిస్టర్ అంటే నేను కలుద్దాం అనుకున్న ఒక్కసారి వెంటనే కలవగలిగా. నేను తర్వాత ఆయన ఇక్కడ పిలుద్దాం అనుకున్న ఒక్కసారి ఆయన వెంటనే వచ్చాడు. ఓకే, దాంట్లో నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో ఉన్నటువంటి 20 మినిస్టర్లకు పైగా ఉన్నారు. అందరు అవైలబిలిటీ ఎంత ఈజీగా ఉంది? మీరు ఏ రకంగా పని చేయించుకోగలుగుతున్నారు మినిస్టర్స్తో? అండ్ ఇప్పుడు కంపారిటివ్లో అయితే మిగతా వాళ్ళందరూ మీ మినిస్టర్లే అందరూ బాగానే ఉన్నారు అంటారు, కానీ ఏదన్నా క్లిష్టంగా ఉన్నాయి అని అంటే అపీల్ చేసుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామే అంటారు. నాకు ఈజీగానే దొరుకుతున్నాను బేసికలీ. దెర్ ఇస్ నో ఆప్షన్. దాంట్లో ఏమాత్రం హెజిటేషన్ లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ప్రతి మంత్రి గారు క్లిష్టంగా ఉన్న ఒక్క మినిస్టర్ పేరు చెప్పండి. క్లిష్టంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరండి నాకు తెలిసి. ఎందుకంటే నాకు మొదటి నుంచి నేను బాగుంటాను దీంట్లోకి. నాకు అందరూ పెద్ద మనుషులు నేను బాగా రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను వాళ్ళిద్దరికి. అలాగే వాళ్ళు కూడా నాకు చాలా క్లియర్గానే ఉంటారు. ఎవ్రీబడి ఈజ్ ఈజీ టు ఫైండ్.